నమస్తే, మనం ప్రజావాణి ముందున్నాం. నమస్తే అమ్మ, ఎందుకు వచ్చారు ప్రజావాణి? నేను నా కూతురు రైట్స్ తనకి ఇప్పించడానికి మాకు న్యాయం కోసం ఇక్కడ అడగడానికి వచ్చాం సార్. అక్కడ వెళ్ళి కంప్లైంట్ మీకు అంటే మీ దగ్గర నుంచి మీకు ఎప్పుడు దూరం అయ్యిండు మీ భర్త? 2009లో సార్. 2009లో ఆడపిల్లలు పుడుతున్నారని చాలా హింసించాడు సార్. ఆడపిల్లలు పుడుతున్నారని, నేను ఏం పాపం చేసావో నీకు అందుకే ఆడపిల్లలు పుడుతున్నారని అన్నాడు. కదా నీకు కూతురు? ఫస్ట్ ఒక పాప సార్. ఆ పాపకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటే కేర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాము. అయిన తర్వాత ఏమైంది, ఆమె 11 months పాప అయింది, మంచి ఆరోగ్యవంతురాలు అయింది. నేను స్కూల్లో విద్యా వాలంటరీగా చేస్తున్నాను కొండాపూర్లో. నేను హై స్కూల్కి వెళ్ళాను, హై స్కూల్లో హిందీ టీచింగ్ చేస్తున్నాను. స్కూల్కి వెళ్ళి వచ్చే లోపు నేను మార్నింగ్ 10కి వెళ్ళాను, 11కి లోపు ఆమెను గొంతు నిలిపి చంపేశాడు. చంపేసి ఏం చెప్తున్నాడు అంటే ఆమె అనారోగ్యం ద్వారా చనిపోయింది. కేసు పెట్టడానికి వెళ్తే నా దగ్గర ఏ ఆధారాలు లేవు. ఆ రోజుల్లో నా దగ్గర మొబైల్ ఫోన్ కానీ ఏది లేదు సార్. అతను చంపినప్పుడు కూడా నేను ప్రస్తుతం అక్కడ లేను, నేను ఎందుకు స్కూల్లో ఉన్నాను, నేను చూడలేదు. నాకు ఎలా తెలిసింది అంటే పాపను భుజం మీద ఎత్తుకొని వెళ్తున్నప్పుడు మెడ మొత్తం వేలాడుతూ ఉంది. నాకు అప్పుడు అర్థమైంది. నేను ఇలా కంప్లైంట్ చేస్తాను నీ మీద, నువ్వు ఇలా పాపని ఇలా చేసావు అంటే నువ్వు ఏది ఎక్కడ కంప్లైంట్ చేసినా ఏం చేసినా నిన్ను చంపేస్తాను అని ఒకసారి కిరోసిన్ పోస్తే తప్పించుకున్నాను, ఒకసారి యాసిడ్ పోస్తానన్నాడు, ఒకసారి గొంతు నుండి చంపడానికి వచ్చాడు నన్ను కూడా. ఆ డోర్లో పడేసి గొంతు నుండి చంపడానికి వస్తే అక్కడ తప్పించుకున్నాను సార్. అంటే ఇన్ని రకాలుగా నన్ను హింసిస్తూనే ఉన్నాడు, అన్ని రకాలుగా హింసిస్తున్నాడు. ఏ ఒక్క రోజు వాడు నన్ను రూపాయి పెట్టి పోషించలేదు. ఇప్పుడు ఆడపిల్లను చంపాడనడానికి ప్రూఫ్ ఏంటంటే ఈ ఆడపిల్లను వదిలేయడం. ఈ ఆడపిల్లకి తండ్రి పేరు ఇవ్వలేదు. నువ్వు మంచి తండ్రివి అయితే ఒక ఆడపిల్లకు తండ్రి పేరు ఎందుకు ఇవ్వవు? ఒక ఆడపిల్లకి ఇంటి పేరు ఎందుకు ఇవ్వట్లేదు? ఒక ఆడపిల్లకి బర్త్ సర్టిఫికేట్ తేవాల్సిన బాధ్యత ఎవరిది? 3 సంవత్సరాల కాలం నీ దగ్గర ఉన్నప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఎవరు తేవాలి? తల్లి తేవాలా, తండ్రి తేవాలి? ఈ చంటి బిడ్డనంట నాకు తండ్రి కావాలని వెళ్ళాలండి. పాప పుట్టగానే అప్రోచ్ కాలేదా? కోర్టుకి వెళ్ళాం సార్. పాప పుట్టగానే ఎవరు ఎత్తుకోవాలి? ఫస్ట్ తండ్రి వచ్చి ఎత్తుకోవాలి కదా. బిడ్డనే వెళ్ళి డాడీ నన్ను ఎత్తుకో, డాడీ నాకు సర్టిఫికేట్ ఇవ్వు, డాడీ నాకు అన్ని రైట్స్ ఇవ్వు అని పాప అడగాలంట. ప్రతి సమాజంలో మీరందరూ ఉన్నారు, మీ పిల్లలు అడిగితేనే మీరు రైట్స్ ఇస్తున్నారా? మరి అక్రమ సంబంధం పెట్టుకున్న దాని పిల్లలకు నువ్వు ఎందుకు ఇచ్చావు? వాళ్ళని కూడా ఇట్లాగే వదిలేయాలి కదా. అంటే కొడుకులు అంటే నీకు అంతా ఇష్టం, ఆడపిల్ల అంటే సమాజంలో గౌరవం లేదంట. ఇంకా ఏం సాధించి చూపించాలి ఆడపిల్లను? తన సమాజంలో నేను ఒక ఆడపిల్లగా పుట్టినందుకు ఆమె ఆడపిల్లగా పుట్టడమే నేరమా? ఆమె చేసిన నేరమా? ఎందుకు ఆడపిల్లనంటే ఇంకా చులకన భావం పోవట్లేదు. కోర్టు కూడా వెళ్ళాము, కోర్టులో కంప్లైంట్ చేశాము. అక్కడ కూడా మేము కేసు వేయడానికి అన్ని ఆధారాలు ఇచ్చాను. నేను 6 నెలలుగా తిరిగి ఆధారాలు ఇచ్చాను. అలా తిరుగుతుంటే కూడా నిన్ను అట్లాగే రోడ్డు పాలు చేస్తామని అంటున్నారు వాళ్ళ వదిన, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా. మిమ్మల్ని ఇద్దరిని అట్లాగే రోడ్డు పాలు చేస్తామే అని అంటున్నారు వాళ్ళు. అక్కడ కంప్లైంట్ ఇచ్చాము, అక్కడ కూడా అప్లికేషన్ ఇస్తే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పేసి అంటున్నారు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడా, అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నాడా అన్న విషయం మాకు తెలియదు సార్. క్లారిటీ తెలీదు. మొన్న 2025 జనవరి 18 తారీఖు నాడు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఫస్ట్ టైం వాళ్ళ భార్యను చూసాను నేను. ఆ భార్య నాది అక్రమ సంబంధం పెట్టుకుందా మాకు క్లారిటీ తెలీదు. అయితే కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే వాళ్ళు చేస్తామని ఫస్ట్ లాయర్ ఏం చేసింది, 2 నెలల టైం వేస్ట్ చేసి చేతులు ఎత్తేసింది. వాడు ఆ లాయర్ని కొన్నాడేమో, డబ్బులు ఇచ్చాడేమో, ఆమె చేయననింది. అక్కడ కూడా ఏం చేసింది, నేను ఇచ్చిన సర్టిఫికెట్స్లో నేను రాసిచ్చిన కంప్లైంట్స్ అన్నీ వాడికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత నేను సైన్ చేయమంటే నేను చేయను, నేను ఏమేమైతే మీకు ఇచ్చానో అవన్నీ నాకు రిటర్న్ ఇచ్చే వరకు నేను సైన్ చేయండి మేడం అనగానే మళ్ళీ వాడికి ఫోన్ చేసి పిలిపించుకొని అన్ని కాగితాలు తెప్పించి, లాయర్ నవనీత మేడం, సాయంత్రం ఇచ్చారు. పొద్దున మార్నింగ్ నేను 11కి వెళ్తే సాయంత్రము 5 గంటలకు నాకు పేపర్స్ నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను జడ్జి సార్ని కలవడానికి అని వెళ్ళాను. క్యాబిన్కి వెళ్తే అప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ మేడం వచ్చి, రిసెప్షన్ మేడం వచ్చి, నేను నీకు వేరే లాయర్ని అపాయింట్ చేస్తానని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి నాకు వేరే లాయర్ని ఇచ్చారు, గవర్నమెంట్ లాయర్. ఇప్పుడు ఆ మేడం నిన్న మొన్న నుంచి డ్రాఫ్ట్ చేశాను అంటున్నారు, కానీ ఇంతవరకు డ్రాఫ్ట్ చేశారా, అసలు ఏం చేశారు అనేది ఇంతవరకు మాకు చూపించట్లేదు. ప్రైవేట్గా నాకు దగ్గర డబ్బు లేక నేను పెట్టలేకపోయాను. అందుకే నేను ఇన్ని రోజులుగా వెనకబడిపోయాను, ఒక బిడ్డకి న్యాయం చేయలేకపోయాను. గవర్నమెంట్ లాయర్ కావాలని అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను లెటర్ ఇచ్చి తీసుకున్నా కూడా నాకు న్యాయం జరగట్లేదు. ఇలా న్యాయం జరగట్లేదు సార్ అని మొన్న న్యాయ విభాగానికి వెళ్ళాను. మొన్న ఫ్రైడే రోజు వచ్చి వెళ్తే సార్ వాళ్ళు ఫోన్ చేశారేమో ఆ మేడంకి. అందుకే ఇప్పుడు ఏం చేసింది, నేను డ్రాఫ్ట్ చేశానని నిన్న సాయంత్రం ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఈరోజు రండి కోర్టుకి అని
అన్నారు. మరి మాది ఎన్ని సంవత్సరాలు అయితే 18 సంవత్సరాలు ఇప్పుడు పాప 3 సంవత్సరాలు ఉన్నప్పుడు వదిలేస్తే ఇప్పుడు పాపకి 18 వచ్చినాయి సార్. ఇంతవరకు పాప ఎదురు చూస్తూనే ఉంది. నా తండ్రి ఏ ఒక్క రోజన్నా వచ్చి బిడ్డాని దగ్గరికి తీసుకుంటాడేమో, తండ్రి పేరు ఇస్తాడేమో, తండ్రిగా తన బాధ్యతలు నెరవేరుస్తాడేమో అని నా బిడ్డ ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి. అయినా వాడు రావట్లేదు. అయినా మేము వెళ్ళినప్పుడు కూడా కేడం భీమయ్య అయినా కూడా మొహానికి మాస్క్ పెట్టుకుని దొంగలాగా మొహం చూపించట్లేదు. ఒక కూతురికి మొహం చూపించిన వాడు దొంగన దుర్మార్గుడా మీకే తెలియాలి. చదివించారా మరి? నేను చదివిస్తున్నాను సార్. ఎంత కష్టమైనా సరే, నేను తక్కువ తిని అయినా సరే నా బిడ్డకు ఫీజులు కట్టి నేను ఇంతవరకు కష్టపడి చదివించుకుంటూ వస్తున్నాను. మొన్నటి వరకు కూడా గురుకుల హాస్టల్లోనే చదివించాను. మన సీఎం రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అని ఈ ఒక్క సంవత్సరం నేను బస్సులో ఆర్టీసీ కండక్టర్ అయిన భార్యనైనా నేను ఏ ఒక్క రోజు ఫ్రీగా ప్రయాణించలేదు. రేవంత్ రెడ్డి సార్ పుణ్యమా అని ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి బస్సులో ఫ్రీగా ప్రయాణిస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నాము? నా కూతురికి న్యాయం జరగాలి సార్. ఒక తండ్రి నుంచి ఒక బిడ్డకి ఏ రైట్స్ వస్తాయో ఆ రైట్స్ కావాలి. తనకి అన్ని రైట్స్ ఇప్పించాలి. నేను ఒక భార్య ఆయనకు ఉన్నాయి సార్. ఇల్లు ఉంది, ఊర్లో పొలం ఉంది, ఇల్లు ఉంది. ఇక్కడ కొండాపూర్ సార్, ఆర్గొండ కొండాపూర్, కామారెడ్డి ఆర్గొండ కొండాపూర్ సిటీలో కూడా ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ ఉంది, కండక్టర్ జాబ్ ఉంది, సొంత ఇల్లు కొనుక్కొని ఉన్నాడు. మేము ఎక్కడక్కడికి లెటర్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టారండి. కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు ఎందుకు ఈ కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? కంప్లైంట్ అంటే నా దగ్గర సరైన సాక్ష్యాధారాలు లేవు సార్. నాకు సరైన సాక్ష్యాధారాలు ఇప్పుడు లభించాయి. ఇప్పుడు అవన్నీ తీసుకుని వస్తున్నాను. ఎక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా నీ దగ్గర అతని అడ్రస్ ఉందా, అతని స్టాఫ్ నెంబర్ ఉందా, అతని డీటెయిల్స్ ఏంటి అన్నీ అడుగుతున్నారు సార్. అవన్నీ నా దగ్గర లేక ఇన్ని సంవత్సరాలు నేను ఆగిపోయాను. ఇప్పుడు అవన్నీ నేను తిరిగి 6 నెలలుగా తిరిగి సంపాదించాయి. అవన్నీ తెచ్చి ఇప్పుడు నేను నా పోరాటం మొదలుపెట్టాను సార్. నా బిడ్డకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను. చెప్పండి అమ్మా, మీరు ఏం కోరుకుంటారు? మా చిన్నప్పుడు నన్ను మా మమ్మీని వదిలేసి వెళ్ళిపోయారు. సో అంటే ఒక కూతురికి తెలుసా మీ డాడీ ఎలా ఉంటాడు? అదే మొన్న రీసెంట్గా 2025లో జనవరి 18 రోజు కలవడానికి వచ్చారు. అంటే మా చుట్టాలతో కలవడానికి వచ్చారు. అప్పుడు కూడా మాస్క్ పెట్టుకొని వచ్చాడు. నాకు ముఖం చూపించట్లేదు. ఇన్ని రోజులుగా నేను వెయిట్ చేస్తున్నాను, వస్తారేమో చూసుకుంటారేమో అని. ఇప్పటి వరకు రాలేదు. నేను నా స్వయంగా నేను కలవాలి అది అప్పుడు గొడవ అలా చేస్తే అప్పుడు కలవడానికి వచ్చారు. అప్పుడు కూడా వాళ్ళ వైఫ్ మాస్క్ తీయమంటే తీస్తున్నాడు, మాట్లాడమంటే మాట్లాడుతున్నాడు. సంవత్సరానికి 3,000 ఇస్తా అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన సర్నేమ్ ఇవ్వలేదు. ప్రతి సర్టిఫికెట్లో మా అమ్మ పేరే ఉంది. ఎందులో కూడా అంటే ప్రతి దగ్గర కష్టం అవుతుంది. కాలేజ్లో కానీ 10th క్లాస్లో ఎగ్జామ్ రాయనివ్వ అని చెప్పారు, ఫాదర్ నేమ్ లేదని. అప్పుడు మా మమ్మీ అఫిడవిట్ తీసుకొచ్చి ప్రిన్సిపల్ మేడంని బతిమలాడితే అప్పుడు అలౌ చేశారు. ఆయన పర్మిషన్ ఎందుకు? మీ ఫాదర్ కాబట్టి మీరు ఆటోమేటిక్ గా పేరు పెట్టుకోవచ్చు కదా. ఆయన పర్మిషన్ అన్ని సర్టిఫికెట్స్ ఇవ్వమని అంటే మా మమ్మీ సర్టిఫికెట్స్ అన్ని ఇవ్వమంటే అన్ని ఆయన దగ్గర ఉన్నాయి, తీసి కాలబెట్టేశారంట. లేవు అన్ని. దేంట్లో మా మమ్మీ పేరు నా పేరు నామినీగా పెట్టలేడు. కనీసం ఇప్పుడు కండక్టర్ జాబ్ నేను పుట్టక ముందే ఉంది, దేంట్లో లేదు. కండక్టర్ జాబ్ నేను పుట్టక ముందే వచ్చింది. అందులో కూడా కనీసం నా పేరు మా మమ్మీ పేరు నామినీగా పెట్టలేదు. తన సెకండ్ వైఫ్ దే పెట్టుకున్నారు. అంటే మా మమ్మీని నన్ను ఊర్లో పెట్టుకొని సిటీలో ఆయన ఇంకో అఫేర్ పెట్టుకొని తిరుగుతున్నారు. మీరు ఫస్ట్ ఊర్లో ఉండేవాళ్ళ? ఊర్లో ఉన్నాము, కొండాపూర్లో ఉండేవాళ్ళం నేను పుట్టినప్పుడు. సో విడిపోయేటప్పుడు కూడా కనీసం నాకు ఏం డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ మా మమ్మీతోనే సైన్ పెట్టించుకున్నారు ఒక బాండ్ పేపర్ మీద. ఏమి ఇవ్వలేదు మాకు. ఏమైనా సర్టిఫికెట్స్ ఇవ్వమంటే అన్ని తీసి కాలబెట్టేశాడంట. ఇప్పుడు మీ డాడీతో మాట్లాడితే ఏమంటారు? అదే మాట్లాడితే 3,000 ఇస్తా అంటున్నాడు. ఐడెంటిటీ ఏమి ఇవ్వడంట. నా 2 పిల్లలకి ఇస్తా, నీకు ఇవ్వను అని చెప్తున్నా. మొదటి ఆడపిల్ల నేను, కూతుర్ని నేను, నాకేమి ఇవ్వని చెప్తున్నారు. అదే నేను ఏం తప్పు చేసిన రెడీ ఉన్నారా మీరు? ఉన్నాం. అదే అందుకే కేసు వేసాం. అన్ని మా మమ్మీ ఈ 6 months తిరిగి అన్ని డీటెయిల్స్ తీసుకొచ్చింది. స్టాఫ్ నంబర్, డీటెయిల్స్. సజ్జనర్ సార్ని కూడా కలిస్తే సార్ డీటెయిల్స్ ఇప్పించి ఇప్పుడు కోర్టులో కేసు వేసినా కూడా వాళ్ళు కూడా డిలే చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ లాయర్స్ ఫస్ట్ ఒక లాయర్ని అపాయింట్ చేసి 3 months తిప్పించుకుంది. తర్వాత సెకండ్ లాయర్ కూడా ఏం చేస్తలేదు. సో మాకు ఇప్పుడు న్యాయం ఇక్కడైనా దొరుకుతుందని ఇక్కడ మీడియా దగ్గరకైనా వచ్చినాం. రైట్, ఇది చూస్తున్నాం కదా, దారుణమైనటువంటి పరిస్థితి. ఏదో ఒక పాపను అక్కడ ఉండి మీరు వదిలేసిపోతే ఎవరు పరిరక్షిస్తారు అనుకుంటారు? వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఆమె ఏదో కష్టపడి ఇప్పటిదాకా చదువుకుంటూ వచ్చింది. కనీసం ఇక్కడికైనా వాళ్ళ అడుగుతుంది కదా ఆ పాప, మా డాడీ కావాలి, మా డాడీని చూడాలి. కనీసం సర్నేమ్ ఇవ్వడానికి కూడా మీకు అంత ఇబ్బంది ఏమింది? ఇంత దారుణమైనటువంటి మనుషులు ఉన్నారు ఈ సొసైటీలో. మీరు కనీసం ఈ వీడియో చూస్తూ ఉంటే
ఆలోచించి ఆ పాపను కనీసం సానుభూతితోనైనా, ఎవరి పాప కాదు కదా, మీ పాపనే కదా, కనీసం వచ్చి కలిసే ప్రయత్నము, సర్ నేమ్ అంటారు, ఫాదర్ నేమ్ ఇవ్వడానికి ఏం ఇబ్బంది ఏముంది? ఇంకా దీనిపైన కోర్టులు నిజంగా ఇంతకాలము వెయిట్ చేస్తున్నాయంటే అసలు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకు టైం పాస్ చేస్తున్నారు? గవర్నమెంట్ లాయర్ పెడితే వాళ్ళు మరి ఏం పని చేస్తున్నారు? వాళ్ళు ఇన్ని రోజుల ఆమెకు న్యాయం చేయడానికి ఎందుకు ఇలాంటి సొసైటీ అసలు దారుణమైన పరిస్థితి? చూద్దాం. కెమెరా వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.